ఇక రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు టీడీపీ నేతలు. జగన్ హయాంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీని 3వ స్థానంలో నిలిపారని గుర్తు చేశారు. ప్రశాంతంగా ఉన్న ఏపీలో విధ్వంసం సృష్టించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాల పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాలకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాసుడు లేడు. రైతు ఈ రోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము 100 రూపాయల నుంచి 400 రూపాయలు బ్లాక్ లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి. మీలాగా మేము పరిపాలించడం లేదు, పోలీస్ అధికారులను నువ్వు ఏదో చెప్పి భయపెట్టి వాళ్ళతో పని చేయించుకోవాలని ఈ డ్రామాలు ఎక్కువ కాలం పనిచేయవు. ఈ మాటలు నిన్న మాట్లాడుతుంటే అన్న చెప్పినట్టు దయ్యాలు వేదాలు వేధించాను అనే దానికి ఇది ప్రత్యక్షమైన ఉదాహరణనే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటి కులాల గురించి కానీ అందం గురించి కానీ ఇట్లా పోలీసు అధికారులను భయపెట్టి ఈ 4 ఏళ్ళు పని చేసుకోవాలని ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి అసలు తగనే తగడు. ప్రజాస్వామ్యానికే అతను చీడపురుగు లాంటి వాడు. గుంటూరు మిర్చి యార్డ్ పేరుతో కొత్త డ్రామాకి తెరలేపుతా ఉన్నారు. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆత్మహత్యల్లో భారతదేశంలో 3వ స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కాదా? అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలతో అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాల వల్లే 151 నుంచి 11కు మిగిల్చారు బట్టలు తీసి మిమ్మల్ని. ఇవాళ ఆ 11 కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. ఎన్నికల కోడ్ ఉంది రావద్దని చెప్పినప్పటికీ కూడా ఆయన అక్కడ న్యూసెన్ చేయటం, తనకేదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు, ఇక్కడేదో అన్యాయం జరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజు వచ్చేసి మొసలి కన్నులు కాస్తున్నాం. ఈ రోజు రైతుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. రైతులకి మీరు ఆదుకోండి, కొనుగోలు చేయమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల చిత్తశుద్ధితో చేశారు. కుట్రలు చేసినా ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మరనే విషయాన్ని గమనించుకొని తెలియజేసుకుంటూ, రైతు ద్రోహి ఎవరన్నా ఉంటే నువ్వే, దళిత ద్రోహి నువ్వే, అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించిన వ్యక్తివి. నేను ఒకటే అడుగుతున్నా, ఎన్నికల సంఘాన్ని ఎన్నికల కోడ్ వైలేషన్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరుల మీద కేసులను పెట్టి వాళ్ళని జైలు పంపించాలని కోరుతున్నా. అధికారం ప్రజలు ఇవ్వలేదనే అర్థం జగన్మోహన్ రెడ్డి మాటలు ఇంకా స్పష్టంగా కనపడతాం. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి ఎప్పుడు పట్టించుకోవాలి. ట్యాక్స్ కోడ్ జరగడం వల్ల రకరకాల కారణాల వల్ల ఏంటంటే మిర్చి ధర తగ్గిన మాట వాస్తవమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ 12,000 నుంచి 17,000, 18,000 మధ్య మిర్చి ధర రైతులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. దాన్ని ప్రభుత్వం పరిశీలనలో ఉంది. రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం కావాలని రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎన్నికల నియమ నిబంధనలు కోడ్ ఉండగా గుంటూరు వెళ్తా ఉంది, రైతుల పట్ల ప్రేమ కాదు అనేది స్పష్టమవుతా ఉంది. కేవలం ప్రతి అంశాన్ని రాజకీయం చేసి అధికారం వచ్చి 7 నెలలు కాకముందే ఏదో జరిగిందనే భ్రమ కల్పించడానికి ఆయన తాపత్రయపడుతున్నారు. ప్రజలు ఆయన ఎంత నటించినా కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘించి మంది మార్గంతో గుంటూరు మిర్చి యార్డ్లోకి వెళ్ళటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. బడ్జెట్ లో పెట్టుకున్నప్పుడు కూడా ఏ రైతుకు సంబంధించి కూడా ఏ మాత్రం కూడా మీరు సహాయం చేశారనే విషయం కూడా నేను అడుగుతున్నాను. ధరల స్థిరీకరణ సంబంధించినటువంటి నిధులు పెట్టి 1 రూపాయి అయినా మీరు రైతాంగానికి ఇచ్చారా? ఈరోజు కావాలని దీన్ని ఒక రాజకీయంగా తీసుకొని రాజకీయ సమస్యగా సృష్టించే కార్యక్రమం మీరు చేస్తున్నది వాస్తవం కాదని కూడా నేను అడుగుతున్నాను. మిర్చి క్వింటాల కనిష్ట మద్దతు ధర 7,000 అని జగన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయించే జియో నెంబర్ 28/2020 జనవరి 9న జారీ చేసింది వాస్తవం కాదా ఇది?